ఎస్ఏపిలో మనకి కస్టమర్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక అకౌంట్ గ్రూప్ అని క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ గ్రూప్ని క్రియేట్ చేసుకోవడానికి టీ కోడ్ OVT0. ఓకే, సో ఇప్పుడు OVT0 టీ కోడ్లోకి వెళ్దాం. /n OVT0 ఎంటర్. సో మనకి స్టాండర్డ్గా ఎస్ఏపిలో చాలా అకౌంట్ గ్రూప్స్ ఉంటాయి. 0001, 0002, 0003, 0004. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 0001ని కాపీ చేసుకొని మనకి కావాల్సినట్టుగా క్రియేట్ చేసుకున్నాను కొత్తది. సో దీనికి వేరే ఒకటి నేమ్ ఇస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ZAC అని చెప్పేసి పెట్టుకుంటాను. సో ఇక్కడ డిస్క్రిప్షన్ కొంచెం చేంజ్ చేసుకుంటాను. నా కంపెనీ కోడ్ అనేది పెట్టుకుంటాను. సో కొంచెం ఐడెంటిఫై చేసుకోవడానికి ఎంటర్ కొడుతున్నాను. నెక్స్ట్ సేవ్ చేస్తున్నాను. సేవ్. సో మనకి ప్రతి ఒక్క కస్టమర్ని ఎస్ఏపిలో క్రియేట్ చేయాలి. నార్మల్గా కస్టమర్ డేటాబేస్ని ఎస్ఏపిలో క్రియేట్ చేసుకోవాలి. సో ఎవరికైతే ప్రోడక్ట్స్ అని అమ్ముతారో, సో ఇప్పుడు ఆ కస్టమర్స్కి సిస్టమ్ అనేది ఒక యూనిక్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి టీ కోడ్ అనేది XDN1. సో దీనివల్ల ఏంటంటే కస్టమర్ని ఎస్ఏపిలో క్రియేట్ చేసి సేవ్ చేసిన తర్వాత సిస్టమ్ ఒక యూనిక్ నంబర్ అనేది ఆ కస్టమర్కి ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. సో దానికోసం మనము నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో నంబర్ రేంజ్ టీ కోడ్ XDN1. సో ఇప్పుడు నేను ఇక్కడ వెళ్తున్నాను. /n XDN1 ఎంటర్. ఇది మధ్యలోది చేంజ్ మోడ్, ఇది క్లిక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ వన్ డిస్ప్లే మోడ్, ఇది NR స్టేటస్. సో ఇంటర్వెల్స్ ఇది క్లిక్ చేసుకోవాలి. NR స్టేటస్ అంటే ఏం లేదు, నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ 01 సిరీస్ ఉంది. ఈ 01 సిరీస్ అనేది 1 నుంచి స్టార్ట్ అయిపోయి 5 నుంచితో ఎండ్ అయిపోతుంది. 99,999. సో ఈ సిరీస్లో NR స్టేటస్ అంటే 0 అంటే ఏంటంటే ఒక కస్టమర్ కూడా క్రియేట్ చేయలేదు ఈ సిరీస్ వాడి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ సిరీస్ చూసుకుంటే ఇక్కడ 100,210. సో ఇంతమంది కస్టమర్స్ క్రియేట్ అయ్యారు, 210 కస్టమర్స్. సో నెక్స్ట్ కస్టమర్ క్రియేట్ చేస్తే దీనికి +1 యాడ్ అయిపోయేస్తారు. సో 211 అట్లా క్రియేట్ అవుతుంది. NR స్టేటస్ అంటే ఆ సిరీస్ అనేది ఎక్కడ వరకు వాడారు అనేది దాన్ని తెలియజేస్తుంది అన్నట్టు. NR స్టేటస్ మీన్స్. సో ఇప్పుడు నేను ఒక నెంబర్ రేంజ్ అని క్రియేట్ చేసుకుంటాను కొత్తది. సో ఇక్కడ ఇంకోటి థింగ్ ఏంటంటే మనం క్రియేట్ చేసుకున్న నెంబర్ రేంజ్ అనేది ఓవర్లాప్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిరీస్ చూడండి, 1 నుంచి స్టార్ట్ అయింది, 4 zeros 1. నెక్స్ట్ ఈ 4 సిరీస్ చూడండి, ఇది వచ్చేసి 4 zeros నెక్స్ట్ 2తో స్టార్ట్ అయింది. అంటే ఈ 2 సిరీస్లో ఈ హయ్యర్ నెంబర్ ఉంది కదా, దీనికి 1 యాడ్ చేస్తే నెక్స్ట్ ఈ సిరీస్ స్టార్ట్ అయింది. సో దీని ఎండింగ్ అప్పర్ లిమిట్ వచ్చేసి 249 అయింది. సో నెక్స్ట్ ఈ 7 సిరీస్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఈ 259కి 1 యాడ్ చేస్తే ఈ సిరీస్ అట్లా యాడ్ అయింది. సో ఇట్లా డిఫరెంట్గా ఉండాలి, ఒకదానికొకటి ఓవర్లాప్ అవ్వద్దు. సో అలా క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ Y1 సిరీస్ ఉంది కదా, దీనికి అడిషన్గా నెక్స్ట్ క్రియేట్ చేసుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 70,111కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, అట్లా నేను క్రియేట్ చేద్దాం అనుకుంటాను. సో దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే ఇన్సర్ట్ లైన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను ZZ అని నంబర్ సిరీస్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఇది మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, 2 digit ఉండాలి. ఆ నంబర్స్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్ ఆఫ్ బోత్ కూడా ఉండొచ్చు. సో నేను ఇక్కడ స్టార్టింగ్ ఏం చేస్తున్నానంటే 4 zeros 1 2 3 4 zeros అయింది. తర్వాత 7, నెక్స్ట్ 0 1 1 2 3 4. సారీ అంతే. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే అప్పర్ లిమిట్ 4 zeros, నెక్స్ట్ 701,999. సో ఎంటర్ కొడుతున్నాను. సో చూడండి ఇక్కడ ఈ సిరీస్ అనేది ఈ రెండు అనేది ఇది ఓవర్లాప్ అవ్వలేవు, Y1 అండ్ ZZ అనేది. దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇలా మనం నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఎక్కడ కూడా ఓవర్లాప్ అవ్వద్దు. సో ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి ఎప్పుడైనా నంబర్ రేంజ్ అనేది ఓవర్లాప్ అయింది అనుకోండి, సిస్టమ్ మనకి ఆల్రెడీ నెంబర్ రేంజ్ అనేది ఓవర్లాప్ అయిందని ఒక వార్నింగ్ ఇస్తుంది. సో అలా ఉన్నప్పుడు మనకి సిరీస్ని సేవ్ చేసుకున్నా కానీ సిస్టమ్ అనేది సేవ్ చేయదు. సో ఓవర్లాప్ అవ్వకుండా ఉన్న తర్వాత సేవ్ చేసుకుంటే మనకి ఇలా పాపప్ రావాలి. సో అయితే మనకి ఆ నంబర్ రేంజ్ అనేది కరెక్ట్గా ఉందన్నట్టుగా. నెక్స్ట్ నంబర్ రేంజ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ నంబర్ రేంజ్ని మనం అకౌంట్ గ్రూప్కి అసైన్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అకౌంట్ గ్రూప్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందాక మనం ZAC అనే అకౌంట్ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం.
ఇక్కడ జెడ్జెడ్ అనే నంబర్ సిరీస్ని క్రియేట్ చేసుకున్నాం. తర్వాత ఏం చేయాలంటే ఈ రెండింటిని లింక్ చేసుకోవడం అన్నట్టు, నథింగ్ బట్. ఓకేనా? సో మళ్ళీ OBT0T కోడ్కి వెళ్ళేసి ఈ అకౌంట్ గ్రూప్కి ఈ నంబర్ని అసైన్ చేయాలి. సో అకౌంట్ గ్రూప్ టీ కోడ్ మళ్ళీ /n OVT0 ఎంటర్. పొజిషన్కి వెళ్ళాలి, కింద పొజిషన్ ఉంటుంది, పొజిషన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అకౌంట్ గ్రూప్ని సెర్చ్ చేస్తున్నాను, ZAC ఎంటర్. ఇక్కడ వచ్చింది. సో డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నంబర్ రేంజ్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇది డిలీట్ చేసేసి డైరెక్ట్గా ఎంటర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ బాక్స్ ఉంది, దీని హెల్ప్ అంటారు, ఇది క్లిక్ చేస్తే సో టోటల్గా ఉన్న నెంబర్ రేంజెస్ మొత్తం వస్తాయి. సో ఇక్కడ జెడ్జెడ్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసింది. తర్వాత సేవ్ చేసుకోవాలి, జెడ్జెడ్ వచ్చింది, సేవ్ చేసుకున్నాను, సేవ్. సో మనకి నంబర్ సిరీస్లో ఇంకొక థింగ్ ఉంది ఇక్కడ, అది డిస్కస్ చేద్దాం. ఓకే, నంబర్ రేంజ్ టీ కోడ్ /n XDN1 ఎంటర్ ఎంటర్. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే లాస్ట్లో EXT అని ఉంది. EXT అంటే ఎక్స్టర్నల్ అన్నట్టు. సో ఎప్పుడైనా మనకి మ్యాక్సిమం కస్టమర్ నెంబర్ అనేది ఇంటర్నలే ఉంటుంది. ఇంటర్నల్ అని మీనింగ్ ఏంటంటే మనం డేటాబేస్ కస్టమర్ యొక్క సంబంధించిన డేటా మొత్తం ఎంటర్ చేసి సేవ్ చేసిన తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్గా నెంబర్ ప్రపోజ్ చేస్తుంది సీక్వెన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 1 2 3 4 5 అట్లా సీక్వెన్స్లో, దాన్ని ఇంటర్నల్ అంటారు. సో కొన్ని కేసెస్లో మనకి ఎక్స్టర్నల్ అనేది సిరీస్ వాడతారు, వెరీ రేర్ కేసెస్. సో మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ కింద ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటే ఆ సిరీస్ అనేది ఎక్స్టర్నల్ అన్నట్టు. సో కస్టమర్ని ఎప్పుడైతే మనం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడు ఫస్ట్ మనం కస్టమర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ డేటా ఫిల్ చేయాల్సి వస్తుంది. అదే ఇంటర్నల్ పెట్టుకున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ టిక్ మార్క్ లేదనుకోండి, సో అది ఇంటర్నల్గా తీసుకుంటుంది సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం ZZ అనేది సిరీస్ క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ టిక్ మార్క్ అనేది చేసింది లేదు. సో దీని మీనింగ్ ఏంటంటే ఇంటర్నల్ నెంబర్ రేంజ్ అన్నట్టు. సో అది థింగ్. సో మ్యాక్సిమం ఆల్వేస్ నెంబర్ రేంజ్ అనేది మనకి ఇంటర్నల్గానే ఉంటుంది. సో అకౌంట్ గ్రూప్ యొక్క యూసేజ్ మనకి ఇంకా ఏంటంటే కస్టమర్స్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకోటి నంబర్ రేంజ్ అనేది మనం ఇక్కడ అసైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి కస్టమర్ని క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ఫీల్డ్స్ అనేది మనకి మ్యాండేటరీ అనేది మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది. మ్యాండేటరీ లేదా కొన్ని ఫీల్డ్స్ అనేది అవసరం ఉండవు, ఆ ఫీల్డ్ అనేది వాడరు. సో అలాంటి ఫీల్డ్స్ని కనబడకుండా చేసుకోవడానికి మనకి ఈ ఫీల్డ్ స్టేటస్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో దీని గురించి నెక్స్ట్ తర్వాత క్లాస్లో తెలుసుకుందాం.